ఎందరెందరినో చూశాను. ఎన్నో రాజకీయ పార్టీల మండల పార్టీల అధ్యక్షుల గురించి తెలుసుకున్నాను. నాడు కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, బీజేపీ, ప్రజారాజ్యం, తెలుగుదేశం ఈ పార్టీల గురించి నాకు ఆ నాయకుల గురించి ఎక్కువగా వాళ్ళు మాట్లాడతారు కాబట్టి నేను కూడా వాళ్ళతో మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. అయితే గత సంవత్సరం సిపిఐ రాజకీయ పార్టీకి సంబంధించి భవన నిర్మాణం చేసే ఆలోచన ఉన్నట్లుగా ఆ పార్టీ నాయకులు ఆ రోజు శోభనాచలం గారు చెప్పడం జరిగింది. సంతోష్. అదేవిధంగా ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం పరిపాలనలో నాడు, ప్రతిపక్షంలో నేడు కూడా మండల వైసీపీ పార్టీ అధ్యక్షులను నేను చూస్తూనే ఉన్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి నాటి మాగంటి కృష్ణమోహన్ నుండి ఆనాడు ఉన్న బీసీ నాయకులు అధ్యక్షులుగా చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంపీటీసీలుగా చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఓసీలు ఉన్నారు, మఠా వేణుగారు ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుత విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ డైరెక్టర్ గోటెట్టి సుబ్రహ్మణ్యేశ్వరరావు అలియాస్ బుడ్డయ్య కానీ, నక్కల శ్రీనివాసరావు అలియాస్ డాబా శ్రీని కానీ, మట్టా వేణుగోపాలరావు కొండపర్వ బీసీ నాయకుడు కానీ, ఇదే విధంగా ప్రస్తుతం మండల పార్టీ అధ్యక్షుడిగా చేస్తున్న రాయల సుబ్బారావు కానీ, వీళ్ళల్లో గతం ఒక లెక్క, నిన్నటిదాకా ఒక లెక్క, నేడు ఒక లెక్క అని సందంగా ఉంది. ఎందుకనంటే గతంలో రాజకీయ పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం జరుగుతుందో వాళ్ళకి తెలిసేది కాదు. ఆ కార్యక్రమం రోజుకే తెలిసేది, వేదిక ఎక్కే టయానికి తెలిసేది, ఈవెన్ మీడియాకైనా. ప్రస్తుతం అలా లేదు. రాయల సుబ్బారావు మండల పార్టీ అధ్యక్షుడిగా అయిన కాడ నుంచి ఒక ప్రమాణ స్వీకారం కానీ, తిరువూరు శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు గారి జన్మదిన ఉత్సవ మహోత్సవ వేడుకలు కానీ, అదేవిధంగా పార్టీ కార్యాలయం నిర్మాణం కానీ అన్నీ కూడా అందరితో పంచుకోవడం సర్వత్రా హర్షిస్తున్నారు. ఈ విధానం మూలన ప్రతి విషయం కూడా అందరికీ తెలుస్తోంది. తెలియటం మూలన అందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు. ఈ భాగస్వామ్యం అనేది సమిష్టిగా అడుగువేయటం అది నిజంగా పార్టీకి ఎంతో లాభదాయకం. ఇదే విధంగా ప్రతి రాజకీయ పార్టీ ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. ఈ విషయంపై నేను అభినందించడం జరుగుతుంది.